హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ ఉదయ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే యూఐ సినిమా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ సినిమా రివ్యూ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రివ్యూ గురించి తెలుసుకునే ముందు అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అసలు యూఐ అంటే ఏంటి టైటిల్ అని చాలామందికి డౌట్ వచ్చే ఉంది. ఉపేంద్ర గారు అయితే ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినప్పుడు యూఐ అంటే ఏంటంటే నువ్వు నేనని చెప్పడం అయితే జరిగింది. టైటిల్ నేమే నువ్వు నేను. సో దీన్ని షార్ట్ కట్లో కొత్తగా పెట్టారు. సో టైటిలే వెరైటీగా ఉంది. ఇక్కడ కాన్సెప్ట్ కూడా చాలా వెరైటీగా ఉంది. ఉపేంద్ర గారి సినిమా వస్తుందంటే సినిమా లవర్స్ అందరూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన కొత్త కొత్త కంటెంట్లతో ముందుకు వస్తుంటారు. సో ఈ సినిమాతో కూడా చాలా వెరైటీ, చాలా కొత్త కంటెంట్తో ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం ఉపేంద్ర గారు ఒక టీజర్ వదిలినప్పుడైతే అందులో ఓన్లీ ఆడియో మాత్రమే వచ్చింది, వీడియో రాలేదు. ఓన్లీ డార్క్ బ్లాక్తోనే వచ్చింది. ఇదేంట్రా బాబు, ఓన్లీ ఆడియోనే వస్తుంది, వీడియో రాలేదని చాలామంది అనుకున్నారు. దాని తర్వాత ఉపేంద్ర గారు ఇంకో ట్రైలర్ వదిలినప్పుడు అందులో పెద్ద పెద్ద మహానగరాలు కుప్పకూలిపోవడం, బిల్డింగులు కూలిపోవడం అండ్ ఫుడ్ కోసం కొట్లాడుకోవటం, ఇలాంటి సీన్లు అయితే చూపించడం జరిగింది ఉపేంద్ర గారు. సో ఓవరాల్గా ఈ సినిమా చూసినప్పుడైతే ఇందులో చాలా కొత్తగా ఉంది. ఇది ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ సినిమా చాలా బాగుంది. వీలుంటే మీ నియరెస్ట్ థియేటర్లోకి వెళ్ళండి, చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది తప్పకుండా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఎందుకు చూడాలంటే 2040 నాటికి భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది ముందుగానే చూపించారు. అంటే అది అలాంటి సమస్యలు వస్తాయని ఎవరు కోరుకోరు, కాకపోతే వస్తే ఎలా ఎదుర్కొంటారనేది ఇందులో చూపించడం అయితే జరిగింది. ఉపేంద్ర గారి డైరెక్షన్ కానీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఈ సినిమాలో ఉన్న సాంగ్స్, ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఇది ఒక ఎలాగంటే మనం కల్కి సినిమాలో ఎలా కొత్తదనం అయితే చూసామో ఇందులో కూడా అలాంటి కొత్తదనాన్ని అయితే చూసాము. చాలా బాగా చూపించారు ఉపేంద్ర గారు. ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. 2040 సంవత్సరం నాటికి కోవిడ్ మహమ్మారి లాంటి, గ్లోబల్ వార్మింగ్, ఇన్ఫ్లేషన్, ఏఐ, అన్ఎంప్లాయ్మెంట్, వార్స్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే చూపించారు. సో అలాంటి సమస్యలు వస్తే నిజంగా ప్రజలు అలా ఉంటారనేది కూడా వాస్తవమే. యాక్చువల్లీ చాలా బాగా చూపించడం అయితే జరిగింది ఉపేంద్ర గారు. నేను ఈ సినిమా చూసినప్పటికీ నా జెన్యున్ రివ్యూ అయితే నేను 5కి 4 ఇస్తాను రివ్యూ. ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఇది ఫ్యామిలీతో చూడొచ్చు, తప్పకుండా చూడండి. సో మరికొన్ని ఇలాంటి జెన్యున్ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.